హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. ఆ వీడియో ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో డైనమిక్స్ అనే ఫోర్త్ యూనిట్ అనమాట. అందులో ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం ఏంటో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థం ఉందన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఇదన్నమాట. చూడండి, a body falling freely under the action by gravity possesses 2 points 10 meters apart vertically in 0.2 seconds. From what height above the higher point did it start to fall? Take g is equal to 9.81 meter per second square. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక బాడీ పైనుంచి కిందకు పడుతుందన్నమాట. అది 2 పాయింట్స్కి అనమాట. సో 2 పాయింట్స్కి ఫోర్స్ చేస్తుంది. అది 10 మీటర్స్కి వర్టికల్గా 0.2 సెకండ్స్కి ఇచ్చేస్తుంది అనమాట. సో ఫ్రమ్ వాట్ హైట్ అబౌవ్ ద హయ్యర్ పాయింట్ డిడ్ ఇట్ స్టార్ట్ టు ఫాల్? ఏ హైట్లో నుంచి అది ఫాల్ అవుతుంది కిందకి అని చెప్పేసి. అంటే ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏదైతే ఉందో ఆ గివెన్ డేటా సంబంధించి రాసుకోవాలి. దాంతోపాటు చిన్న డయాగ్రామ్ ఉంటుంది అనమాట. సో డయాగ్రామ్ ఏంటంటే ఏ పాయింట్ బి పాయింట్ ఉంది కాబట్టి ఇది స్టార్టింగ్ అనమాట. ఇది ఒక వర్టికల్ లైను. ఈ వర్టికల్ లైన్ మనం 2 పాయింట్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఒకటి ఒక హైట్ నుంచి స్టార్ట్ అయింది, అది ఏ అనే హైట్ అనుకోండి. ఒక బి అనే పాయింట్ వరకు ఇది ఉంది. సో ఇది బి. ఇక్కడ ఉన్న హైట్ వాల్యూ ఏదైతే ఉందో బి అనే పాయింట్కి ఎంత హైట్ ఉందంటే ఇక్కడ 10 మీటర్స్ హైట్ ఉంది. అంటే బాటమ్ సైడ్కి రీచ్ అయ్యేసరికి 10 మీటర్స్ హైట్ ఉంది. ఇది సి అవుతుంది. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. సో ఇక్కడ ఏదైతే హైట్ స్టార్ట్ అయిందో ఆ హైట్ యొక్క వాల్యూ అనేది మనకి హెచ్ అనుకోవాలి. ఓకే, సో ఇక్కడ హైట్ ఏది ఉందో ఏబిసి అనమాట. ఈ వీటిలో ఏ విధంగా మనకి ఈక్వల్గా ఉంటుందో మనం ప్రాబ్లం అనేది క్యాచ్ చేయాలి. ఏబిసి, ఇది హెచ్, ఇది 10 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సొల్యూషన్లో రాయాల్సింది ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమైనా ఇచ్చాడంటే ఏమి ఇవ్వలేదు. సో హైట్ నుంచి వస్తుంది కాబట్టి దానికి ఇనిషియల్ వెలాసిటీ ఏమి ఉండదు. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏం లేదు, అంటే u ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ కన్సిడర్ మోషన్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏ 2 బాడీస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక బాడీ ఉంది ఏబిసి, 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ అండ్ పాసెస్ టు బి అండ్ సి. ఇక్కడ ఉన్న పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది. సో దానికోసం ఏం రాయాలి? ఏ బాడీ స్టార్ట్స్, లేదా లెట్ ఏ బాడీ స్టార్ట్స్ from A and possess లేదా passes 2 points B and C. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ 1.2 పాయింట్కి ఫాల్ చేసింది అనమాట. ఎంత? అపార్ట్ 10 సెంటీమీటర్స్. సో 10 మీటర్స్ అపార్ట్ ఇన్ 0.2 సెకండ్స్. సో 0.2 సెకండ్లో ఇది అయిపోయింది అనమాట. సో కన్సిడర్ ద మోషన్, అంటే ఈ బి నుంచి సి వరకు ఏదైతే ఉందో కన్సిడర్ చేసుకోవాలి. మోషన్ ఎంతవరకు వచ్చింది? కన్సిడర్ ద మోషన్ ఎంతవరకు మూవ్ అయిందని. కన్సిడర్ ద మోషన్ ఫ్రమ్ బి టు సి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో ఇప్పుడు ద వెలాసిటీ ఎట్ బి విబి ఈజ్ ఈక్వల్ టు అనుకోవాలన్నమాట. ద వెలాసిటీ ఎట్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు విబి. అంటే ఇది వెలాసిటీ ఏ అనుకుంటే వెలాసిటీ బి అనమాట. ఓకే, సో నెక్స్ట్ హైట్ ఆఫ్ ది బీసీ ఇక్కడ ఉంది కదా, దాన్ని రాయాలన్నమాట. సో ఇక్కడ హెచ్ వాల్యూ ఫైండ్ అనమాట. సో హైట్ ఆఫ్ ది బీసీ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏ విధంగా వస్తుంది? బీసీ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ జీ అనే వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనకు ఈక్వేషన్ ఉందన్నమాట. ఈ జీ అనే వాల్యూకి గ్రావిటీ ఫోర్స్లో హెచ్ కనుక్కోవడానికి. సో ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్
ut ప్లస్ 1/2 gt స్క్వేర్. సో దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారో వాల్యూస్ అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ ఇచ్చాడు. తర్వాత u అంటే వాల్యూ vb అనమాట. vb ఇంటూ t వాల్యూ వచ్చేసి మనకి 0.2 ప్లస్ 1/2కి 1/2 g అంటే 9.81 ఇంటూ t స్క్వేర్ అన్నాడు, అంటే 0.2 స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ఏ విధంగా వాల్యూ వస్తుందో చూద్దాం ఒకసారి. సో క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ 10 కామన్గా రాస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైతే 0.2 ఇంటూ విబి ప్లస్ టోటల్ వాల్యూ వేసుకుంటే 9.81 ఇంటూ 0.2 స్క్వేర్ డివైడెడ్ బై మనకు వచ్చిన వాల్యూ ఏదైతుందో 2 వేసుకోవాలన్నమాట. సో మనకి 0.196 వచ్చిందన్నమాట, 1962. సో ఇక్కడ వేయాల్సిన వాల్యూ ఏంటంటే 0.196. సో 0.196 వాల్యూ. ఇప్పుడు మనకి ఇక్కడ 0.2b ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి 0.vb ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 0.196. సో ఇక్కడ వాల్యూ ఏదైతుందో 10.0 తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూని మనకి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో చూద్దాం. 10 మైనస్ 0.196. సో ఇక్కడ 9.80 వస్తుందన్నమాట. సో దాని ప్రకారం ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ vb ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చే వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి 49.02 వచ్చిందనమాట. సో vb ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 మైనస్ 0.196 డివైడెడ్ బై 0.2. సో 10 మైనస్ 0.196 డివైడెడ్ బై 0.2. సో వాల్యూ మిస్టేక్ పడింది ఇక్కడ, చూద్దాం ఒకసారి విషయం. ఇది కాదు. సో 10 మైనస్ 0.196. సో 9.80 వచ్చింది ఇక్కడ. సో 0.vb ఈజ్ ఈక్వల్ టు 9.804. సో ఇప్పుడు మనకి vb ఈజ్ ఈక్వల్ టు vb ఈజ్ ఈక్వల్ టు 9.804 డివైడెడ్ బై 0.2. సో మనకి ఆన్సర్ వచ్చేసి 49.02 మీటర్స్ పర్ సెకండ్. ఇది మనకి vb. సో దీంతో పాటు మనకి హైట్ కూడా కనుక్కోవాలి కాబట్టి హైట్ వాల్యూ కూడా మనం ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. సో నౌ కన్సిడరింగ్ A to B ఫార్మేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఎంతవరకు వచ్చిందో. సో కన్సిడర్ A to B. సో A to B ఫార్మ్ ఎలా వచ్చిందో చూసుకున్నట్టయితే వెలాసిటీ అంటే v ఎట్ b ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇక్కడ vb ఈజ్ ఈక్వల్ √2gh. ఇది ఈక్వేషన్ అనమాట. సో మనకు కావాల్సిన వాల్యూ హైట్ కాబట్టి ఇక్కడ దీన్ని h ఈజ్ ఈక్వల్ టు vb స్క్వేర్ డివైడెడ్ బై 2g అని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, దీని స్క్వేర్ వస్తుంది, ఇది కిందకు వస్తుంది కాబట్టి. సో మనకు కావాల్సిన వాల్యూ ఏమిటి, ఇక్కడ v స్క్వేర్ ఉందంటే సో vb స్క్వేర్ అనమాట. vb స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ 49.02 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 9.81. సో
ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 49.02 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 9.81. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో మనకి కన్సిడరేషన్ వస్తుందన్నమాట. సో చూద్దాం ఒకసారి. 49.02 స్క్వేర్ divided by 2 into 9.81. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 122 వచ్చిందనమాట. అది హెచ్ వాల్యూ. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 122.6 మీటర్స్. అంటే ఇక్కడ ఏ నుంచి బీకి వచ్చే హైట్ అవుతుందో ఇదన్నమాట. ఇంత హైట్ ఇది ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాబ్లం అంటే ఈ వీడియో కానీ మీకు క్లారిటీగా అర్థమై ఉంటే ఈ వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుద్ది, మీకు యూజ్ అవ్వకపోయినా. సో ఇటువంటి మీకు నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ.